శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలో అనుభవ వేదాంత సూక్తులు గ్రంథంలో 50వ సూక్తి పఠించుకుందాం. ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అను గీతావచనానుసారము మనస్సు అనంత జన్మల నుండి వచ్చిన అనంత సంస్కారములతో కూడినదగుటచే విచారణ లేని అజ్ఞానులను ఆయా సంస్కారానుసారముగా విషయములందు రాగద్వేషములను కలిగించి తదనుగుణ్యముగు కర్మలు చేయించి జన్మ పరంపరలో ముంచుతున్నది. అట్లే ముముక్షువునందు కూడా విషయమునందు రాగద్వేషములు చూపును. కానీ అతడు రాగమో ద్వేషమో తోచిన వెంటనే క్రియాముఖుడు కాక అది తోచుటకు కారణమును తానాచరించబోవు కర్మ వలన పొందబోవు ఫలమును బాగుగా విమర్శించిన వాడై కర్మ ప్రవృత్తి యందు విముఖుడగును. ఇట్లు కొంతకాలం అభ్యాసము చేయుటచే ఆరూఢమగు జ్ఞాని కాగలడు. జ్ఞాని ఎందా సంస్కారములు తాత్కాలికముగా ప్రారబ్ధ భోగములు అనుభవించుటకే కారణమై నూతన సంస్కారములను పుట్టించక పోవుటచే భవిష్య జన్మలకు కారణము కాజాలవు. ఇది 50వ సూక్తి. 50వ సూక్తి ప్రకారము ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అను గీతావచనానుసారము మనస్సు అనంత జన్మల నుండి వచ్చిన అనంత సంస్కారములతో కూడినదగుటచే మామూలుగా మనస్సు మనకి ఈ జన్మను ప్లస్ దాని ముందు జన్మల్లో వచ్చిన రకరకాల సంస్కారాలతో అది కూడి ఉంటుంది. దాని ఆలోచనలు ఆ మనస్సు యొక్క భావాలు కూడా ఆ భావాల నిండా కూడా ఆ సంస్కారాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా విషయానికి వెళ్తే అక్కడ రాగం కానీ ద్వేషం కానీ ఆ సంస్కారాన్ని బట్టి మనకు కలుగుతాయి. దానివలన దానికి అనుగుణ్యమగు కర్మలు చేయించి జన్మ పరంపరలో ముంచున్నది. అంటే దానికి కావాల్సిన రాగం అయితే దానికి ఇష్టమైతే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించడం, ద్వేషం అయితే వదిలించుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాల్లో ఏవో కష్టాలు పడడం, ఈ విధంగా అక్కర్లేని కర్మలు ఏవో చేస్తూ జన్మ పరంపరలో మళ్ళీ మునుగుతాం. ఆ కర్మ వల్ల మళ్ళీ ఒక ఫలితం పొందుతాం, మళ్ళీ ఇంకో పాపమో ఇంకొక రుణమో ఇంకోటి ఏదో పొందుతాం, దానివల్లనే ఇంకో జన్మ పొందాల్సి వస్తుంది. ఈ విధంగా జన్మ పరంపరలో మునుగుతూ ఉంటాం. అదే ముముక్షు ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా మనసు ఉంది, ఆ మనసులో సంస్కారం ఉంది, వాళ్ళకి జన్మ పరంపరలో వచ్చాయి ఇప్పటిదాకా. కానీ వాళ్ళకి ఇప్పుడు జ్ఞానం వస్తుంది, ముముక్షు ఆయన. అప్పుడు వాళ్ళకి ఒక విషయం మీద రాగద్వేషాలు అనేవి వస్తాయి, కలుగుతాయి వాటి మీద. అలా కలిగినప్పుడు ఏం చేస్తాడు, వెంటనే క్రియాముఖుడు కాడు. ఒక రాగమో ఒక ద్వేషమో కలగంగానే వెంటనే దాన్ని తీసేసుకుందామో సంపాదిద్దామో అనో వెంటనే వదిలించుకుందామోనో వెంటనే క్రియాముఖుడు కాకుండా అది తోచుటకు కారణం, అసలు నాకు ఈ రాగం కలగడానికి కారణం ఏంటి అంటే కారణం ఏంటి? మనస్సు. ఆ మనస్సు కారణం ఏంటి? దానిలో ఉన్న సంస్కారము. నేనంటే అసలు మనస్సు కాదు, నేనంటే దాని ఇంద్రియ అంతఃకరణ కాకుండా దాని సాక్షిగా ఉన్నదాన్ని నేను. కాబట్టి మనసుకు తోచిన ఈ రాగమో ఈ ద్వేషమో నాది కాదు అనే భావనలో ఉండి అప్పుడు నేను ఇది సంపాదించుకోవడమో లేకపోతే వదిలించుకోవడమో, అంటే రాగమో ద్వేషమో, రాగం వల్ల కావాలనుకోవడమో ద్వేషం వల్ల వద్దనుకోవడమో, ఇవన్నీ అక్కర్లేదు నాకు అని విముఖుడు అయిపోతాడు దాని నుంచి. అప్పుడు కొంతకాలం ప్రాక్టీస్ చేసేప్పటికీ అతను మంచి గట్టిగా నిలబడగల జ్ఞాని అవుతాడనమాట. అంటే అటు ఇటు ఊగిసలాడేవాడు కాకుండా గట్టిగా నిలబడగల జ్ఞానిగా ఉంటాడు. ఆ సంస్కారములు అంతకుముందు మామూలు పూర్వజన్మల సంస్కారాలు ఇంకా కొంచెం ఉంటాయి లోపల కదా. అవేం చేస్తాయంటే జస్ట్ అతనికి ఇప్పుడు మళ్ళీ కొత్త కర్మలు చేసుకొని కొత్త సంస్కారాలు పుట్టించుకోవట్లేదు కాబట్టి, కొత్త బంధాలు పుట్టించుకోవట్లేదు కాబట్టి, ముముక్షు అయిపోయాడు కాబట్టి ఈ పాత సంస్కారాలు అయితే ప్రారంధ భోగాలను అనుభవించడానికి కారణమవుతాయి. అంటే నాకు ఏదో ఒక ప్రారంధ కర్మలు ఏవో కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని అనుభవింపజేసి వదిలేస్తాయి అన్నమాట. నూతన సంస్కారాలను ఇంకా పుట్టించవు.
ఆ భవిష్యత్ జన్మలకి కారణము కాజాలం అన్నమాట. అది 50ది. 51 జ్ఞానికి అపకారము చేయగలవాడు కానీ అవమానపరచగలవాడు కానీ లేనే లేడు. ఒక జ్ఞాని ఉన్నాడు, అతనికి ముముక్షు అయిపోయాడు, అతని సంస్కారాలన్నీ కూడా జస్ట్ కర్మఫలాన్ని నిర్మించడానికి తప్ప వేరే కొత్త కర్మను పుట్టించుకోవడానికి ఉపయోగించట్లేదు. అతనికి దేని మీద రాగం లేదు, ద్వేషం లేదు, వదిలేసుకున్నాడు. అప్పుడు ఎవరు అపకారం చేయలేరు కదా. అతనికి ద్వేషం లేకపోతే ఎవరు ఏమి చేయగలరు? అతనికి ద్వైత భావం ఉండదు కదా. అంటే వేరేవాడు అతను, నేను, అతను నాకు అపకారం చేస్తున్నాడు, ఈ భావనే ఉండదు. మానకుండా ఉండేటప్పటికి అపకారం చేసేవాడు కూడా ఉండడు. అలాగే మానవమానాల మీద కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, ఏదో అన్నాడా అంటే అన్నాడా అనుకున్నట్లే, ఆయన నన్ను కాదు అంటే నేను కాదు, నేను శరీరం కాదు అనే భావనతో ఉంటాడు. కాబట్టి అవమానపరచగలవాడు కూడా లేడు. అది 51. 52 తనచే అనుభవించబడిన ఒక ఆహార పదార్థము మొదట తనకంటే అన్యమైనట్లు గోచరించినను భుజించిన తర్వాత తానే విడదీయుటకు సాధ్యము కాని స్థితిలోనే తృప్తినిచ్చినది. వ్యతిరేకముగా తోచిన పదార్థమైనచో వెంటనే వాంతి కలిగించి దుఃఖమునిచ్చేది. అట్లే ద్వైతము తోచినంత వరకు దుఃఖము తప్పదు. ద్వైతము లేక సర్వము తానే అయిన అనుభవం కలిగినప్పుడే సుఖము కలదు. ద్వైతము లేక సర్వము తానే అయిన అనుభవం కలిగినప్పుడే సుఖము కలదు. ఇది 52వ సూక్తి. 52 అంటే ఏంటిది? తనచే అనుభవపడిన ఒక ఆహార పదార్థం అంటే తను ఒక ఆహార పదార్థం తిన్నాడు, ఒక జిలేబీ, ఒక జాంగిరీ, ఏదో అది తనలో భాగం అయిపోయింది. తను తినేసాడు, నవ్వులేసాడు, మింగిలేసాడు, అయిపోయింది, బ్లడ్లో కలిసిపోయింది, తనలో భాగం అయిపోయింది. అది ఇంకా విడదీయడానికి వీలు లేకుండా అయిపోయింది, తానే అయిపోయింది అది కూడా. అప్పుడు తృప్తినిచ్చింది. అమ్మాయి హాయిగా తిన్నాను అని తృప్తిని కూడా ఇచ్చింది. అదే ఏ ప్లాస్టికో ఇంకోటో తినాల్సి వచ్చింది, మింగాలన్నారు అనుకో, మింగితే ఏమవుతుంది? మనం మింగలేం. అట్లా తెచ్చి ఇది వేరు, ఇది నేను వేరు అనే భావన మనలో ఉంది. ఉండడమే కాదు, అది వేరు కూడా, మనలో కలవదు. అది అంటే ఫారిన్ బాడీ, అది వేరు నేను వేరు అనే భావన ఉంది. అంటే ఏంటి? అది వేరు నేను వేరు అని రెండు ఉన్నాయి అక్కడ. కాబట్టి ద్వైతం తోచింది. అప్పుడు మనం మింగినా, ఒకవేళ దాన్ని నవలాల్సి వచ్చినా, ఒకవేళ తినాల్సి వచ్చినా, ఏదైనా పరిస్థితుల్లో అది మనకి వెంటనే వెళ్ళదు, మనకి అది కష్టాన్ని ఇస్తుంది. అరగదు, కష్టాన్ని ఇస్తుంది. అందుకని అలాగే మన లోకంలో కూడా ద్వైతం తోస్తే కనుక మనకి కష్టాలే మిగులుతాయి. అదే సర్వము తానే అయిన అనుభవం కలిగినప్పుడే సుఖము కలదు. ఎలా అయితే జిలేబీ తినేసి తను జిలేబీ ఒకటైపోయాడో అలాగా సర్వము తానే అనే భావనలోకి వెళ్ళిపోతే సుఖమే ఉంటుంది తప్ప దుఃఖం ఉండదు అనమాట. 53 జగత్తనగా నామరూపములు రూపములన్నీయు నామముతోనే వ్యవహారమునకు వచ్చుచున్నవి. నామములన్నీయు ఆకారముతో ప్రారంభమై హాకారముతో సమాప్తమగు పంచాదశద్వర్ణ సముదాయమే అయి ఉన్నది. అంటే 50 వర్ణముల సముదాయము. అంటే ఈ వర్ణములన్నీయు ఆద్యంతాక్షర సమన్వయమగు అనగా మొదటి చివర అక్షరములు కలువగా ఏర్పడిన ఆద్యంత అక్షర సమన్వయమగు అహం మంత్రములో ఇమిడి ఉన్నవి. మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం హా, రెండూ కలిసింది అహం. అహం అనగా నేను. కనుక నామరూపాత్మక జగత్తంతయు నా వలననే వ్యాపించబడి నాయందే ఇమిడి ఉన్నది. ఇట్లు నేను అని తోచగానే అఖండత్వ జ్ఞప్తి గలవాడు ధన్యుడు. జగత్తు చూడంగానే నేను అనే భావన కలగాలి. నేను అనే కనుక భావన వస్తే కనుక అది ఆ అఖండత్వ జ్ఞప్తి కలవాడు. అలా అఖండత్వ భావాన్ని భావనలో ఉంటే వాడు ధన్యుడవుతాడు. ఎలా నేను అని తలచాలి అంటే అది జగత్తులో ప్రతిదానికి నామరూపం ఉంటుంది. ఏ నామం తీసుకున్నా ఆకారంతో స్టార్ట్ అయ్యేది, ఆ హాకారంతో ఎండ్ అయ్యే ఈ 50 అక్షరాల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ నుంచి హా వరకే ఉంటాయి. కాబట్టి అది అహమే. అది అహం అంటే నేను కాబట్టి జగత్తు నేనే అనే భావనలోకి వెడితే అప్పుడు మనం అఖండత్వ భావంలో ఉండొచ్చు అనమాట. అది 9వ సూక్తి. మిగిలినవి రేపు చెప్పుకుందాం. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి.